మా గురుగారి దగ్గర ఉంటున్నా కదా, ఏం చేశాడు, వస్తా పోతున్నాం ఇద్దరం కూడా. ఒకరోజు ముందు నన్ను రమ్మన్నాడు, ఒకరోజు వెనక ఆయన రమ్మన్నాడు. అంటే నేను ముందు పోతే కసిన బియ్యం, కూరగాయలు, పప్పు అన్నీ తీసుకొని పోతాను ఇంటికాడి నుంచి. ఆశ్రమానికి పోతే ఏమండు మయ్యగారు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర తినేవాడు, గమ్మున పండుకునేవాడు, లేకపోతే ఎవరు పిలవలేదు అనుకో ధ్యానం చేసుకుంటూ పీఠం దగ్గర అట్లా తపస్సులో కూర్చున్నాం. అట్లాంటి సమయం అన్నమాట. అట్లాంటి సమయంలో ఈయనేం చేశాడు, మనసునాడు రాలా. అనుభవానంద గారు మనసునాడు రాలా. అంటే మనసునాడు ఆయన రమ్మన్నాడు కదా, నేను ముందు రోజు పోయాను కదా. నేను ఈ రోజు పోతే ఆయన రేపు రావాలి. రేపు రాకుండా 3వ రోజు 10 గంటలప్పుడు వచ్చాడు. రేయ్ గెట్ అవుట్, గెట్ అవుట్. గేట్లో ఉండంగానే చూసి ఆయన ఆగకుండా ఇట్లా గోడకి పంచల గోడకి చిలకపోయింది ఇదని కూడా వేసుకోవడానికి. దాన్ని ఇట్లా పట్టుకొని ఈ కాలు గోడకు చేసుకొని కాలు గోడకు కానిచ్చి, ఈయన ఏరా ఆడపిల్ల, అత్తింటి కోడలు, ఈయన చిన్న వయసులో రమ్మన్న టయానికి ఆమె టైం తప్పకుండా వస్తుంటే నువ్వు మగోడివి 3వ రోజు వస్తావా? అయితే నీకోసం నా కోసం అనంగా ఇయ్యాలా రేపు కూడా ఉండాలా? ఏంటి పరిస్థితి? ఈయన గదువుతుంటే ఆయన కాళ్ళల్లో నుంచి భూమి మీదకి ఒకటే దార. నాకు ఏడుపు వస్తుంది. ఆరేళ్ళపాడు నాగరచింతల వెంకటరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ పక్క నవ్వుతా కాబట్టి ఇట్లా కూర్చో, నాయన ఏదో పొరపాటు జరిగి ఉంటుంది నాయన, అట్ట బిడ్డను దండితే అట్ట అంత కన్ఫ్యూషన్ పెడితే అట్ట నాయన, నోరు మూసుకొని ముందు నువ్వు బయటకు పోవాలి. ఆయన మాటకు ఎదురులేదు, ఎవరైనా బదులు మాట్లాడి తొక్కునేవాడు కాదు. అప్పుడు అన్నీ మాట్లాడి ఆగిపోయిన తర్వాత అప్పుడు కాలు ఆయన నేనే వచ్చాను. నిన్న పొదుగు కింది వచ్చాను. ఒంగోలు నుంచి బండి దిగి నడిచి వచ్చేవాడు. అంటే ఛార్జీకి డబ్బులు ఉండవు. ఒంగోలు కంటే రైళ్ళు అయితేనేమో ఫ్రీగా వస్తాడు. ఇంకా బండి బస్సుల్లో ఎవరైతే తెచ్చుకుంటారు ఫ్రీగా. అప్పుడు నడుచుకుంటా వచ్చేటప్పటికి ఈ కాలు పిత్తనేసింది ఇంతలా ఒక గడ్డ. అది కాలంత ఇంతలావన వాసి నడుచుకొని వచ్చేటప్పటికి కాట్రోడ్పాలెం అని పొదలకి దగ్గర. ఆ కాట్రోడ్పాలెంలో దేవాలయం, రామవారి దేవాలయం మీద వండుకొని ఆ జ్వరము ఈ కాలు నొప్పి రాత్రి ఆడితే వండుకొని తెల్లారి పొద్దున్న నడుచుకుంటా మళ్ళీ 10 గంటలకు ఆశ్రమానికి వచ్చాడు. ఇట్లా వచ్చాను నాయన కానీ అప్పుడు కాలు తిరిగింది. ముందు నాకు ఎందుకు చెప్పలేదు, ముందు నాకు ఎందుకు చెప్పలేదు, చెప్పిందాక నువ్వు ఆగావా? గేట్లో నుంచే తగులుకుంటుంది. గేట్ అవుట్ అని అప్పుడు లేదు. గేట్ అవుట్ అన్నప్పుడు ఇంకా నాకు లేదు, ఇక్కడ స్థానం లేదు, విద్య లేదు అనుకున్నాడంట. ఎప్పుడైతే కాలు చెల్లదీసి చూపించాడో నువ్వు బయట అడిగి కాళ్ళు చేసి కొడుకున్న పనులు. అప్పుడు కాళ్ళు చేసి గడుపు వస్తూ అన్నం పెట్టి అప్పుడు తిన్నాక నేను అన్నం తింటుంటే నేను ఊళ్ళోకి వెళ్ళాను. ఊళ్ళోకి వెళ్ళి కుదరకు పంపించి కారాస్త తెప్పించి అప్పుడు కాలికి కరిపించి ఆ రాత్రి పెడుండే తెల్లారాత్రి అది పగిలి రక్తము చీము కాలిపోయింది. మళ్ళా ఇద్దరిని తీసుకొని కుదరకు వచ్చి నన్ను మా ఊరు పోయే దచ్చిపోయే బస్సు ఎక్కించి ఆయన డాక్టర్ చేసిపోయి మళ్ళీ మందే నుంచి కట్టు కట్టించి ఆయన ఒంగోలు పోయే బస్సు ఎక్కించి అట్లా జరిగింది. ఈ సంగతి చెప్పారికి ఏడు మీద అయితే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఏడవని వాళ్ళే పాపాతుకులు కళ్ళమ్మ నీళ్ళు రాని వాడి జనం సభ అంతా ఆ చరిత్ర అంతా అనుభవం స్వామి శిష్యులు కదా. అయితే గురువు దగ్గర ఎన్ని అవస్థలు పడి, ఎంత కష్టాలు పడితే, ఎన్ని మాటలు తింటే, ఎన్ని పాటలు పడితే ఈ బోధం లభించింది. ఇప్పుడు శిష్యులు గట్టిగా గదులు పని చేయమంటే అమ్మకాడికి పోతే పని చెప్పుద్ది ఆశ్రమానికి అసలు రావటం. అమ్మకాడికి పోతే అని బోధండి అమ్మాయి, మనం పని లేనప్పుడు అలా వద్దాం అనుకున్నాను ఇద్దరు. అది నాడు మీరు బోధ అయితే చెప్తారు, మీరు వస్తని ఎక్కడ రోత ఉంది అనేది ఆ పని చూసుకొని నాకు ఆడ కూర్చోండి. మీరు పోయేటప్పుడు మాకు టైం అయిందనే పోతారు. అది గబగబ పని చేసుకొని అక్కడ రోత ఉంది అప్పుడు పని చేసుకొని వచ్చి నా దగ్గర కూర్చుంటే మీకు టయానికి మీ బోధకు పంపిస్తారు. రావటమే మానేసారు. అసలు వచ్చారు కదా ఆశ్రమానికి. ఒకటో నాడు కూడా తినే టయాన్ని వస్తారు. ముందు రోజు వచ్చి మళ్ళీ పని చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి భక్తులు ఉంటే ఆశ్రమాన్ని బాగుపడతాయా, వాళ్ళు బాగుపడతారా? ఏం లేదు. ఆశ్రమానికి పోతే ఎప్పుడో సంవత్సరానికి ఒక పని నువ్వు చెప్పిన పని మేము ఎప్పుడు చేయకుండా పోతున్నామమ్మా, ఏందమ్మా అట్ట మాట్లాడతావు అంటారు. అది ఇచ్చేది లేదు, చేసేది లేదు.